ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్నాము. కేసెస్ అయితే ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. మత మార్పిడులు ప్రేమ పేరుతో మతాన్ని బలవంతంగా, అంటే ఇనిషియల్గా అది కనిపించదు కానీ ఫైనల్గా అల్టిమేట్ టార్గెట్ అది అన్నది కనిపిస్తూనే ఉంది. సో అంటే ఒక యువతి ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి? తను లవ్ జిహాద్కి ఒక విక్టిమ్ అవ్వబోతోందా? తను నిజంగా ఒక మనిషి తనని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే దీని వెనక మత మార్పిడి అనే లక్ష్యం ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి? చెప్పండి విషయాలు. అయితే కొన్ని కేసులలో హిందూ పేరు చెప్పుకొని కూడా మత మార్పిడి చేయడం జరిగింది. ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేయడానికి ఆలోచిస్తామో అక్కడ వీళ్ళు ఎవరైతే జిహాదీ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అది ఉండదు. వాడు హిందూ పేరుతోనే చేస్తాడు, లేకపోతే వాడి రియల్ నేమ్ ఏదైతే ముస్లిం నేమ్ ఉంటుందో దాంతోనే చేస్తాడు. వాడి టార్గెట్ మీద వాడు పనిచేస్తున్నాడు. వాడు కంపల్సరీగా ఒక హిందూ పేరుతోని చేతికి మన దేవులకు సంబంధించిన దారాలు కట్టుకోవడం కానీ బొట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లా కొన్ని కేసులు కూడా జరిగినాయి, కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఫిజికలీ ట్రాప్ చేస్తారో ఆ తర్వాత ఏవైతే ఆ సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ రియల్ ఫేస్ అనేది చూపిస్తారు. దట్ ఐఎమ్ నాట్ ఏ హిందూ, నేను ఇప్పుడు నువ్వు కన్వర్ట్ కావాలా, కాకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే ఫొటోస్ బయట పెడతా అనే థింగ్స్ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి కేసులు కూడా మేము డీల్ చేసినాం. యాక్చువల్లీ ఒక కేసులో ఐ కెన్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇట్ కేమ్ టు మీ. ఊరు పేరు అంతా చెప్పకూడదు అనుకున్నాను. ఒక కేసులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడే మేజర్ అయింది. సో పెళ్లి చేసుకున్న తర్వాత నీ మతం నువ్వే, నా మతం నేనే అన్నారు. తర్వాత ఆమెకు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు, ఇల్లు కొనిపించినాడు. అమ్మాయితో మంచి జీతం ఇల్లు కొనిపించినాడు, ఇద్దరి పేరు మీద పెట్టినాడు. ఆమె క్రెడిట్ కార్డుల పైన లోన్లు తీసుకున్నాడు. తర్వాత తన అసలు రూపాన్ని బయట పెట్టాడు 1 year తర్వాత. అప్పటికే ఆమె ఒక బాబుకు 1.5 2 years తర్వాత అప్పటికే ఒక బాబు ప్రసవించింది. ఇప్పుడు ఆయన హింసించడం, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, మా సమాజం ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకోవాలి, నేను ఇంకో దాన్ని చేసుకుంటానని మొదలు పెడితే ఈ అమ్మాయి హరాస్ చేయడం, ఇంటికి రాకుండా పోవడం. ఇప్పుడేమో జీతం ఏమైపోయింది, మొత్తం జీతం ఇంటికి కట్ అయిపోతుంది. అమ్మాయి జీతం, పిల్లోడు ఉన్నాడు. ఆ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడదామంటే అది పెట్టి ఇరుకుపోయింది పూర్తిగా. ఇప్పుడు ఆమె బయటికి రావాలని పెద్దల దగ్గరికి వస్తే నీ సావు నువ్వు సావు అంటారు. ఎందుకంటే దాన్ని ఏమి చేయలేం. ఇప్పుడు ఆ హౌస్ సపోర్ట్ చేయొచ్చా? వాళ్ళని నరకం నుంచి బయటికి లాగకూడదు. ఈ విషయంలో వాళ్ళని బయటికి లాగగలుగుతామా? దాని నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చేసినా ఏమి చేయలేదు, జీతం పోతుంది. అగ్రిమెంట్ కోర్టులో డాక్యుమెంట్స్ అన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలా అని అడుగుతుంది. వచ్చి ఏం చేస్తారు? ఏ విధంగా ఇట్లా ట్రాపులు చాలా జరుగుతున్నాయి.